ఇప్పుడు ఈ శారీ చూద్దామండి. ఇది చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇది అసలు క్రీమ్ కలర్కి లైట్ పేస్టల్ పింక్, పేస్టల్ ఎల్లో అండ్ సిల్వర్ జరీ వీవింగ్ మిడిల్లో అండ్ బార్డర్స్ లైట్ బ్రౌన్, ఒక రకమైన లైట్ బ్రౌన్ బిస్కెట్ కలర్ అని కూడా అనొచ్చేమో. చాలా చాలా క్లాసీగా ఉంది ఈ శారీ కూడా. అసలు ఏ శారీకి ఆ శారీయే చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో. ఇవన్నీ కట్టుకుంటే చాలా బాగుంటాయండి. అందరూ కట్టుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఉండాలి అనుకునే వాళ్ళందరూ ఇలాంటి శారీస్ ట్రై చేయండి. చాలా లైట్ వెయిట్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఇవి అసలు ఫోల్డింగ్స్ మనకి ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట. ఇచ్చోండి ఫోల్డింగ్స్ పడవు, అది చెప్తున్నా. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది ప్లెయిన్. ప్రైస్ 9250 ప్రైస్. చాలా బాగుంది కదా. ఇది చూపించావా? ఇది బ్లౌజ్. ఓకే, ఇట్లా ఉంది ఇంత అందంగా. ఇలాంటి కలెక్షన్ని మిస్ అవ్వమాకండి. చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఓకే, నెక్స్ట్ శారీ కొంచెం డిఫరెంట్ టైపు, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఈ శారీ చూద్దామండి. ఈ శారీ గోల్డెన్ కలర్ లాగా ఉంది. గోల్డెన్ కదా, గోల్డెన్ టిష్యూ, గోల్డెన్ కూర కంచి కూర కదా ఇది. కూర బార్డర్ అనమాట. బార్డర్కి కంచి బార్డర్ ఇస్తారు. ఈ మిడిల్లో వర్టికల్ లైన్స్ జరీలతో, గోల్డెన్ జరీతో ఇచ్చారనమాట. ఇదంతా స్పెషల్లో. ఇది ఎంత కాస్ట్? 11,250 ఈ శారీ. చాలా వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ అండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత ట్రెడిషనల్గా ఈ కలర్ గోల్డ్కి రెడ్ రావటం చాలా మంచి కాంబినేషన్. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇది కూడా నాకు చాలా నచ్చిన శారీ. ఇవ్వండి, ఇది పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది బ్లౌజ్. చాలా బాగుంది కదా. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించన్నీ కట్టుకుంటే అసలు చాలా ఆ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మీరే ఉంటారు. ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో. చూడండి ఎంత రిచ్గా ఉంది. ఎనీ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చండి, ఎనీ బిగ్ అకేషన్స్కి కదా. ఎనీ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు. ఎంత అందంగా ఉంది. ఇదండి ఫైనల్ లుక్. థ్యాంక్ యూ.